ఓం నమ శివాయ. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే లేపాక్షికి వెళ్తున్నాం. లేపాక్షికి అయితే వచ్చేసాం. ఇప్పుడు బస్లో వచ్చిన తర్వాత ఇక్కడ బయట అన్నమాట చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడైతే ఇంకా మెయిన్ టెంపుల్కి అయితే వెళ్దామా. ఇది మెయిన్ టెంపుల్ చూడండి. బయట ఇలా స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. అక్కడ గోపురం, పెద్ద మర్రి చెట్టు ఉంటుంది ఇక్కడ బయట. లోపలికి వెళ్తే ఇలా స్తంభం ఉంటుంది చూడండి. ఇలా ఇప్పుడు మనమైతే లేపాక్షి హిస్టరీ, లేపాక్షి ఎందుకు ఇలా పిలుస్తారు ఇవన్నీ తెలుసుకుందాం. లోపలికి వెళ్తే ఇలా చిన్న చిన్న స్టెప్స్ ఉంటాయి చూడండి. ఈ లోపల టెంపుల్లోనే మనకి వీరభద్రుడు ఉంటాడు. మహాశివుడు వీరభద్రుడు అవతారంలో మనకి కనిపిస్తాడు. స్కంద పురాణం ప్రకారం లేపాక్షి వీరభద్రుడి ఆలయం 108 శైవ క్షేత్రాల్లో ఒకటి అంట. 16వ శతాబ్దంలో విజయనగర కోశాధిపతి అయిన విరుపన్న, అతని తమ్ముడు వీరన్న 70 స్తంభాలతో ఈ వీరభద్రుడి దేవాలయాన్ని నిర్మించారంట. ఈ ప్లాస్లో ఉన్నది నాట్య మండపం చూడండి. దీన్ని అద్భుతంగా నిర్మించారు. అలాగే మనకి ఇక్కడ ఏకశిలా మండపం కూడా ఉంటుంది. అంటే గాలిలో తేలాడే స్తంభం కూడా మనము ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నది హ్యాంగింగ్ పిల్లరు. ఇది గాలిలో వేలాడుతూ ఉంటుంది. దీని కింద కానీ మనం బట్ట పెడితే అటువైపు ఇటువైపు వస్తుందన్నమాట. అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటుంది ఈ స్తంభము చూడండి. కిందికి చూసినా కూడా ఖాళీగా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఈసారి వెళ్ళినప్పుడు మీరు చెక్ చేసి చూడండి, తెలుస్తుంది. ఇక్కడైతే మనకి అద్భుతమైన శిల్పాలను అయితే చెక్కి ఉంటారు చూడండి. ఎంత అందంగా ఉంటాయో. ఒక్కొక్క శిల్పం 5-10 నిమిషాలు అయితే చూశాను నేను. అంత బాగా అనిపించింది. ఇక్కడ నుండి కదలాలని అనిపించలేదు. అంత బాగా ఇక్కడ నిల్చుకొని చూస్తూనే ఉన్నాను. సదాశివుడు 5 తలలతో ఉంటాడు. అతిథులందరూ ఆహ్వానిస్తూ ఉన్నట్టు ఉంటుంది. పార్వతీ మాత తండ్రి అయిన హిమవంతుడు కన్యాదానం చేస్తున్నట్టు ఇక్కడ చిత్రీకరించారు. అలాగే ఇక్కడ మనం పైన చూసినట్లయితే రామాయణం ఫుల్గా ఇక్కడ నిర్మించారనమాట. ఫుల్ పైనుంచి ఎంత అద్భుతంగా నిర్మించారో చూడండి. ఇక్కడ శివుడు భిక్షాటనకు వచ్చినప్పుడు అన్నపూర్ణాదేవి భిక్ష వేస్తున్నట్టు మనకి ఈ శిలనైతే చూడొచ్చు మనము. ఇక్కడ చాలా చాలా అద్భుతంగా చెక్కారు. అలాగే ఇంకా లోపలికి వెళ్తే స్వామివారు వీరభద్ర స్వామి టెంపుల్ అన్నమాట. లోపలికి కెమెరా అలౌ లేదు. అందుకోసమే నేను ఇలా జూమ్ చేసి చూపిస్తున్నాను. అయినంత వరకు దర్శించుకోండి. టెంపుల్ అయితే పెద్ద పెద్ద కొండల్లా ఉన్నాయి. మనం ఇప్పుడు ఏకశిల నాగలింగం, దీని వెనుక ఒక స్టోరీ ఉంది. ఇక్కడ శిల్పులు భోజనానికి వచ్చిన సమయంలో వారి తల్లి వంట పూర్తి కాలేదు, ఇంకొంత సమయం పడుతుంది అని చెప్పడంతో
తను వంట వండి బయటికి వచ్చేలోపు ఈ నాగలింగాన్ని చెక్కారంట. తను వంట పూర్తి చేసి బయటికి వచ్చి చూసి ఆశ్చర్యపోయిందంట. ఈ పక్కనే బాలగణేశుడు ఉంటాడు మనకి ఇక్కడ. ఈ స్వామి బాలగణేశుడు. అలాగే ఇక్కడ మనకి కళ్యాణ మంటపం కనపడుతుంది. ఇక్కడ ఉన్న రక్తపు మరకలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అవి ఎందుకు ఉన్నాయంటే ఒకానొకప్పుడు ఈ మహారాజు ఈ శిలలు చెక్కే సమయంలో మహారాజు ఏమో శిక్ష వేస్తాడు అని తెలిసి ఆ శిలల చెక్కే అతని కళ్ళు పీకి గోడకి వేశాడంట. అప్పుడు ఆ కళ్ళుకి ఉన్న రక్తము అంటే ఈ కళ్యాణ మంటపం పూర్తి కాకుండా నిలిచిపోయింది అని చెప్తారు. అలాగే మనము లేపాక్షి హిస్టరీ అయితే తెలుసుకుందాం ఇప్పుడు. రావణుడు సీతమ్మను ఎత్తుకుపోయినప్పుడు జటాయువు రావణునితో పోరాడిందంట. పోరాటంలో రావణుడు జటాయువుని రెక్కలు నరికేశాడు. ఇక్కడ మనం ఆ సీతమ్మ వారి పాదం కూడా చూడొచ్చు. సీతమ్మ వారి పాదం బొటన వేలు నుండి నీరు ఎప్పుడు ఊరుతూనే ఉంటుంది. ఇక్కడ అమ్మవారి పాదాలను కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. లేపాక్షిలో పెద్ద పాదం కనిపిస్తుంది. ఆ సమయంలో జటాయువు ఈ ప్రదేశంలో పడింది. సీతను వెతుక్కుంటూ రాముడు ఈ ప్రదేశానికి వచ్చాడు. విషయం తెలుసుకొని జటాయువుని తనలో ఐక్యం చేసుకొని మోక్షాన్ని ప్రసాదించాడంట. అందుకే ఈ ప్రదేశాన్ని లేపాక్షి అని పిలుస్తారు. రాములు వారు ప్రతిష్ఠ చేసిన శివలింగాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇది వచ్చి జటాయు పార్క్ అన్నమాట. మనకి టెంపుల్కి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది జటాయు పార్కు. మనకి పార్క్లోకి వెళ్ళడానికి 100 రూపీస్ టికెట్. పైకి వెళ్ళి జటాయు ఇక్కడ ఒక గుడి పాదాలు కూడా చూడొచ్చు. అలాగే ఇప్పుడు మనం ఒక చోటుకైతే వెళ్తున్నాం నందీశ్వరుని చూడడానికి. చూడండి, ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నంది ఇది. దీనిని 20 అడుగులు ఎత్తు 30 అడుగులు వెడల్పుతో నిర్మించారు. దీనిని చెక్కిన వాళ్ళని ఎంత పొగిడినా తక్కువే, అంత అద్భుతంగా చెక్కారు. చూడండి ఈ ఏకశిలా నందీశ్వరుడిని. ఈ నందీశ్వరుడు అయితే లేవడానికి సిద్ధంగా ఉన్నట్లు నిర్మించారనమాట. చాలా చక్కగా ఉంది చూడ్డానికి. హిందూపురంలో బెస్ట్ పార్ట్ లేపాక్షిలోనే చాలా చాలా అద్భుతమైనది ఈ నందీశ్వరుడు అనమాట. చూడండి, నంది మహానందిలో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నాకైతే చాలా నచ్చింది. నేను ఎంతసేపు ఇక్కడే కూర్చొని ఉన్నానంటే అంతసేపు కూర్చున్నాను. నాకు చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఒక్కసారి లేపాక్షికి వెళ్ళి తప్పకుండా ఈ నందీశ్వరుడిని అలాగే జటాయు పక్షిని వీటన్నిటిని చూసి టెంపుల్ని చూసి రండి. చాలా బాగుంటుంది ఒక్కసారిగా. ఇక్కడ పక్కలోనే ఒక ఫ్లవర్స్ది కొలను ఉంటుంది. అక్కడ కమలాలు పూస్తూ ఉంటాయి, పింక్ కలర్వి. చాలా బాగుంటాయి. మీరు వెళ్ళినప్పుడు చూడండి ఒక్కసారి. చాలా చాలా బాగుంటాయి. నేను అదైతే వీడియో తీయలేదు. అలాగే ఇక్కడ పక్కలో చూడండి, నందీశ్వరుని పక్కలో జటాయు కూడా మనకి ఇక్కడే కనిపిస్తూ ఉంటుంది. రెండు ఒక్క చోటే ఉన్నట్టు ఉంటుంది, కానీ ఇవి వేరు వేరు అనమాట. కొంచెం దూరం వెళ్ళాలి. మరి నా వీడియో మీకు ఏమాత్రం నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కుమారి రంగా. అలాగే ఇక్కడ బయట షాపింగ్ అనమాట ఇదంతా. నేను ఒక చిన్న శివలింగం తీసుకున్నాను కార్తీక మాసంలో. ఇది ఎండింగు. అలాగే ఇక్కడ బయటకు వచ్చి
అక్కడైతే ఒక ఐస్ క్రీమ్ తీసుకొని తినేసి ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసామన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఈ వీడియో ఏమాత్రం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు కుమారి రంగా ఛానల్. మేము వెళ్ళినప్పుడు వాన వస్తుందన్నమాట. సబ్స్క్రైబ్.